సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా సౌఖ్యం సుఖం అనేటటువంటివి పొందడం, కుటుంబపరంగా గౌరవ మర్యాదలు కలగడం, అన్య స్త్రీ పరిచయాలు అనేటటువంటివి ఏర్పడడం, మర్యాద సంఘంలో పెరగడం, ప్రధానంగా వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా లాభదాయకమైనటువంటి స్థితి కలగడం, అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, ధన లాభము, ఆరోగ్యం అనేటటువంటి సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటికి రావడం, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే సద్వ్యవహార జయము అనేటటువంటిది అంటే మంచి పనులు చేయడం వలన విజయం అనేటటువంటిది సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కొన్ని విషయాలని మధ్యవర్తిత్వం అనేటటువంటిది చేయడం ద్వారా ధైర్యంతో ముందుకు సాగి లాభదాయకమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భార్యతో సఖ్యత అనేటటువంటిది ఏర్పడుతుంది. భర్త నుంచి భార్యకు అనుకూలతలు ఏర్పడేటటువంటి విధానంలోనూ, భార్య నుంచి భర్తకు సఖ్యత ఏర్పడేటటువంటి విధానంలోనూ అనుకూలతలు అనేటటువంటివి ఏర్పడతాయని చెప్పచ్చు. అన్ని విధాల లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమయానుకూలంగా నడిచేటటువంటి విధానంలో, సమయాన్ని పాటించేటటువంటి విధానంలో జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ఆవశ్యకత అధికంగా కనిపిస్తోంది. ఈరోజు పైన ఉదహరించినటువంటి శుభ ఫలితాలను పొందడానికి, ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి శుక్ర కవచాన్ని పారాయణ చేయడం, అలాగే లక్ష్మీ దేవాలయాన్ని కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కానీ దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ